హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని కొహెడా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 115 మంది రైతులు సాగు చేస్తున్న భూములను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రూట్ మార్కెట్ కోసం సర్వే నెంబర్ల మార్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భూముల కేటాయింపులో పారదర్శకత లేదని విమర్శించారు. రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి వారి సమ్మతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదని రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతాంగం వేరే వాళ్ళ పొజిషన్ ఉంటే కూడా రైతుల పొజిషన్ లో ఉన్నది అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి వాళ్ళని చూపించి వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళని రికార్డ్ చేయించి ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు? 50-60 ఎకరాలు దున్నుకొని పడతా ఉన్నారు. గుట్టలు కూడా వాళ్ళు మేపుకోవడం జరుగుతుంది, పశువులను మేపుకోవడం జరుగుతుంది. వాళ్ళ పొజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఏకదాటిగా రాత్రి తెల్లవారుజామునే 5 గంటలకు వచ్చి వాళ్ళను వెక్క చేయించి పంపించేసి ఇవాళ దున్నడమో లేకపోతే లెవెల్ చేయడమో జరుగుతూ ఉంది. అదంతా కూడా ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన ఆలోచన ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పాలి కదా. సీఎం ఆఫీస్ నుంచి ప్రపోజల్ వస్తే సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది, అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయండి, వాళ్ళకి చేసిన తర్వాత పొజిషన్ తీసుకోండి అని చెప్పాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఆఖరికి ఎంతవరకు వచ్చింది అని అంటే అరెస్ట్ చేసిన దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ